ఇది గుడ్ ఫ్రైడే సీజన్ కదా, చాలామంది లెంట్ డేస్ అది ఇదని పాటిస్తారు. మనమేం పాటించము, ఎందుకంటే మనకు 365 రోజులు గుడ్ ఫ్రైడే. ఎవ్రీడే వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, ఎవ్రీడే వీ ప్రీచ్ క్రైస్ట్ రిజరెక్టెడ్. ప్రతిదినము బోధించడానికి అవకాశం ఇచ్చినా, సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చినా, సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తాం, పునరుత్థానుడైన యేసును ప్రకటిస్తాం. దేర్ ఈజ్ నో మెసేజ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సిలువ లేకుండా, పునరుత్థానం లేకుండా ఏ వర్తమానం లేదు. కనుక ఫర్ అస్ ఎవ్రీడే ఈజ్ ఏ గుడ్ ఫ్రైడే, ఎవ్రీడే ఈజ్ ఏ ఈస్టర్ డే. ప్రతి ఆదివారం ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడం కొరకే చేరి వస్తున్నాం. కనుక ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆ 40 దినాలే జ్ఞాపకం చేసుకుంటున్నాం, తర్వాత అన్నీ మర్చిపోయి మళ్ళీ 40 దినాలకు వస్తుందనేది కాదు. మనకు ప్రతిరోజు గుడ్ ఫ్రైడే. ఎవరన్నా అడిగారు అనుకో, మీరు లెంట్ డేస్ చేయరు అంటే, లెంట్ డేస్ మేము చేసేది ఏముంది, 365 రోజులు మాకు లెంటే. ఈస్టర్ చేయరంటే, ఈస్టర్ చేసేది ఏముంది, 360 రోజులు మాకు ఈస్టరే. జీవితం సాగలేను ప్రభువా, ఇంక విసిగిపోయాను, పర్వాలేదు నేను చేయబట్టుకుని నడిపిస్తా. ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఆరిగిపోయినాయి, పర్వాలేదు నేను నీ కన్నీళ్ళు తుడుస్తా. ఇక నేను ఈ యాత్రకు సాగలేను, నా బ్రతికే దుర్భరమని అనుకుంటున్నాను, పర్వాలేదు నీ భుజం మీద చేయేసి, నీ కన్నీళ్ళు తెలిసి, నీ గుండెని దిటవు చేసి, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నూతనంగా నేను నడిపిస్తే కదా, చివరిదాకా నడిపిస్తే కదా, పరలోక రాజ్యం దాకా నిన్ను నడిపించే బాధ్యత నాదే అని పరిశుద్ధాత్మ దేవుడు పూచికత్త తీసుకొని మనతో పాటు రావటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నాకు తెలిసి ఇష్టం ఉండదు, దీన్ని ఎవరు కట్ చేసి షార్ట్ మెసేజ్గా పెట్టరు. మీరు చూడండి, మేము ఏదైనా ఒక కథ చెప్తే షార్ట్ మెసేజ్గా పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదే సిలువను గురించి చెప్పింది షార్ట్ మెసేజ్గా పెడితే పెట్టిన వాళ్ళు కూడా చూడరు. ఇప్పుడు నేను చెప్పే థీమ్ ఏంటంటే గ్లోరీ అండ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సిలువ వేయబడిన యేసు యందు అతిశయించుట. ఇది డ్రై టాపిక్. మీరు అనొచ్చు, ఎందుకు ఇది తీసుకున్నారు అని. ఎందుకు ఇది తీసుకున్నారు అనే ప్రశ్న మీకు రాకపోయినా జవాబు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది గుడ్ ఫ్రైడే సీజన్ కదా, చాలామంది లెంట్ డేస్ అది ఇదని పాటిస్తారు. మనమేం పాటించము, ఎందుకంటే మనకు 365 రోజులు గుడ్ ఫ్రైడే. ఎవ్రీడే వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, ఎవ్రీడే వీ ప్రీచ్ క్రైస్ట్ రిజరెక్టెడ్. ప్రతిదినము బోధించడానికి అవకాశం ఇచ్చినా, సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చినా, సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తాం, పునరుత్థానుడైన యేసును ప్రకటిస్తాం. దేర్ ఈజ్ నో మెసేజ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సిలువ లేకుండా, పునరుత్థానం లేకుండా ఏ వర్తమానం లేదు. కనుక ఫర్ అస్ ఎవ్రీడే ఈజ్ ఏ గుడ్ ఫ్రైడే, ఎవ్రీడే ఈజ్ ఏ ఈస్టర్ డే. ప్రతి ఆదివారం ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడం కొరకే చేరి వస్తున్నాం. కనుక ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆ 40 దినాలే జ్ఞాపకం చేసుకుంటున్నాం, తర్వాత అన్నీ మర్చిపోయి మళ్ళీ 40 దినాలకు వస్తుందనేది కాదు. మనకు ప్రతిరోజు గుడ్ ఫ్రైడే. ఎవరన్నా అడిగారు అనుకో, మీరు లెంట్ డేస్ చేయరు అంటే, లెంట్ డేస్ మేము చేసేది ఏముంది, 365 రోజులు మాకు లెంటే. ఈస్టర్ చేయరంటే, ఈస్టర్ చేసేది ఏముంది, 360 రోజులు మాకు ఈస్టరే. ఎవ్రీడే వీఆర్ క్రూసిఫైయింగ్ విత్ క్రైస్ట్, ఎవ్రీడే వీఆర్ రిజరెక్టెడ్ విత్ క్రైస్ట్. ప్రతిదినం మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతున్నాము, ప్రతిదినం మనం క్రీస్తుతో పాటు తిరిగి లేపబడుతున్నాం. పౌలు అన్నాడు కదా, ఐ డై డైలీ, నేను దినదినము చనిపోతున్నాను. దట్స్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. మనం ఊరికే చనిపోతున్నాం అనుకొని కన్నీళ్ళు గార్చేసి మామూలుగా వెళ్ళిపోతే అది దట్స్ నాట్ ఎ గుడ్ ఫ్రైడే ఎనీవే. కనుక పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను ఈ గలతీ పత్రికలో తాను చాలా ఘనంగా చిత్రీకరించిన సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దినాన యెరూషలేముకి అల్లంత దూరాన శుక్రవారం కలువరి కొండ మీద 3 సిలువలు వేలాడదీయబడ్డాయి. అది లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం గమనిస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం, అంతేనా? లూకాసు వార్త 23వ అధ్యాయం 39. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 వర్స్ 39. నిన్ను నీవే రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని చెప్పాను. 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. దిస్ ఈజ్ వన్ క్రాస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షార్హమైన సిలువ.
నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. రెండవది, యేసు ప్రభు వారికి కుడివైపున ఉన్న సిలువ. అందుకే 41వ వచనంలో చూస్తాం, లేదా 42లో, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. 43, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడిన సిలువ. సో ఒకవైపు ఏంటో క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షావిధిలో ఉన్న సిలువ. ఇంకోవైపు ఏమో క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడిన సిలువ. ఈ మధ్యలో సిలువ యేసు ప్రభుది క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్, దేవుడు మహిమపరిచిన సిలువ, దేవుని మహిమపరచడానికి ఇష్టపడిన సిలువ. యోహాను 17:4లో అన్నాడు యేసు ప్రభు వారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. యేసు ప్రభు వారు సిలువలో వేలాడదీయబడినప్పుడు ఇట్స్ ఫినిష్డ్, టెటలోస్టాయ్, ముగించబడింది. అంటే అర్థం ఏంటంటే ఆల్ ద వర్క్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ మీ ఈజ్ కంప్లీటెడ్ నౌ, సమాప్తమైనది. అందుకే బైబిల్ చివరిలో కూడా సమాప్తం అంటే దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ యాడ్ టు దట్ ఎండ్. ముగించబడిన దానికి ఇంకా మనం ఏం చేర్చడానికి లేదు. అలాగే యేసుప్రభు వారు మనందరి పాపముల కొరకు సిలువలో వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ద్వారా పాపుల మనుషుల కొరకై చెల్లించవలసిన క్రైమ్ అంతా చెల్లించబడింది. ఆల్ డన్ చేయబడింది, సమాప్తమైపోయింది. ఇక పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు భరించిన దాన్ని బట్టి పాపి ఆ శిక్ష భరించవలసిన అవసరం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 8:1 అన్నాడు, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు శిక్షా విధి 23:39 వచ్చిన తర్వాత ఈ దొంగకి ఎందుకు శిక్షా విధిలో ఉన్నాడు? ఈజ్ నాట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో లేడు. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రైస్ట్ ఈజ్ కండెమ్డ్. క్రీస్తుకి వలపటున్న వ్యక్తి శిక్షా విధిలో ఉన్నాడు. మేము ఇదే జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఎడమ వైపు వేలాడదీయబడిన దొంగ సిలువకున్నంత సమీపాన్ని ఈ దినాన భౌతికంగా ఏ మనుషుడు కూడా సిలువకు లేడు. He was so near to the cross but neglected the person hanging on the cross. సిలువకు దగ్గరున్నాడు కానీ సిలువ మీద వేలాడని యేసుకు తన హృదయాన్ని అప్పగించడానికి ఇష్టపడట్లేదు. ఇది నీకు సిలువ పైనుండి కింద దాకా ఉందేమో, ఉంగరం సిలువే, తాళబొట్టు సిలువే, మెట్లు సిలువే, చైన్ సిలువే, నెక్లెస్ సిలువే, బ్రాస్లెట్ సిలువే, డ్రెస్ సిలువే, అన్ని సిలువలే. బట్ దేర్ ఇస్ నో క్రాస్ ఇన్ ద హార్ట్. హృదయంలో ఆ యేసును అంగీకరించలేదు. Who will be as close as to this malefactor that was hung on the left side of Jesus Christ? యేసు ప్రభు వారికి ఎడమ వైపున వేలాడదీయబడిన సిలువ దొంగ కంటే యేసు ప్రభు యొక్క సిలువకు ఇంకా సమీపంగా ఎవడు రాగలడు? There was not even one person can be so close to the Jesus Christ other than this malefactor that was hung on the left side. But what a colossal failure, what a massive loss. ఆ యేసును అంగీకరించలేకపోయాడు. నిన్ను నువ్వే దిగు, నిన్ను రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని ఆయన దూషించడం ఆరంభించినాడు. ఇది నా యేసు నువ్వు అలాగే నిర్లక్ష్య పెడుతున్నావా, దూషిస్తున్నావా? ఈ యేసు ఎవరో నాకు తెలియదు. కొంతమంది అంటారు కదా, ఆ దేవుడు ఎవరో నాకు తెలిసేదాకా నేను నమ్మను, నేను అర్థం చేసుకునేదాకా నమ్మను. దేవుని గురించి నీకు ఎలాగ అర్థమవుతుంది? కొన్ని నేను మాటలు చెప్తే బహుశా మీకు కష్టం అనుకుంటా కదా. మీ భార్యనే మీకు అర్థం కాలేదు, మీ భర్త మీకు అర్థం కాలేదు, 9 నెలలు మోసి కన్న పిల్లలే నీకు అర్థం కాలేదు, నీ ఆఫీసరే నీకు అర్థం కాలేదు, నీ అటెండరే నీకు అర్థం కాలేదు, నీ సేవకులే, బోధకులే, కాపర్లు, ఉపదేశకులే నీకు అర్థం కాలేదు. నీ చుట్టూ ప్రతి దినము నీ వలే పాపం చేస్తూ, నీ వలే తింటూ, నీ వలే భుజిస్తూ, నీ వలే పడుకుంటూ, నీ వలే లేస్తూ, నీ వలే ప్రతిదాన్ని ఆలోచించి ఒక మనిషిని నువ్వు అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం చరమాంకంలోనికి వచ్చిన అర్థం కాకపోతే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు 250 దేశాల్లో 8 బిలియన్ సృజించిన మానవులు సృజించిన దేవుడిని అర్థం చేసుకోవడం ఎలాగో తరం అవుతుంది. బైబిల్లో 8 మర్మాలు ఉన్నాయి. దాంట్లో 2 మర్మాలు మాత్రమే గొప్ప మర్మాలు అని చెప్పబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే తిమోతి పత్రికలో పౌలు అన్నాడు, దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన శరీరుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమైన ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిస్టరీ వీ కెనాట్ అండర్స్టాండ్. చాలా మనకు అర్థం కావు. మీకు తెలుసు కదా, రూమంతుండే ఫైల్స్ అన్నీ తీసుకొని ఒక చిన్న పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనే వేస్తారు. ఎలా వేస్తున్నాడు మరి?
ఎలాగేస్తాడో నాకు అర్థమైతే కానీ నేను ఆ పెన్ డ్రైవ్ తీసుకోను, నేను హార్డ్ డిస్క్ తీసుకోను, నేను ల్యాప్టాప్ తీసుకుని అంటే నువ్వు అలాగే ఉంటావు. యూ డోంట్ నో హౌ దట్ మెకానిజం వర్క్స్. మన జీవితంలో ఉన్న ఒక వ్యక్తి నేను కళ్ళతో చూస్తే నాకు మెదడు వెంటనే పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుందో మరి? నేను కావాలా వద్దా, మాట్లాడాలా వద్దా, మానేయాలా వద్దా? నా దగ్గరకు ఒక తేలు వచ్చింది, ఒక పాము వచ్చింది, కళ్ళు చూస్తున్నాయి. బ్రెయిన్ ఏం చెప్తుంది? ఇక్కడ నుండి పారిపో అని చెప్తుంది. కాళ్ళు ఏం చేస్తున్నాయి? ఇక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. లేకపోతే బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక కర్ర ఉంది, తీసుకొని సావగొట్టదని అంటుంది. అప్పుడు చేతులు ఏం చేస్తున్నాయి? కర్ర తీసుకుంటుంది, కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఆల్ ఆటోమేటికల్లీ ఎవ్రీ ఆర్గాన్ వర్క్స్ ఇన్ సింఫోనీ. ప్రతి అవయము ఒక పద్ధతి ప్రకారముగా ఏకదాటిగా పనిచేస్తున్న కారణాన్ని బట్టి నేనేమో గుర్తించగలగటానికి కొంతైనా విషమంతైనా అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఖచ్చితంగా నేను ఒక ప్రశ్న వేస్తా, పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి కూడా. మీ భార్య మీకు పూర్తిగా అర్థమైందా లేదా? చేయొద్దు. అంత ధైర్యం లేదు, అన్ని గుండెలు లేవు. ఊరికే చెప్తారు కానీ నేను నిన్నతో 30 ఏళ్ళు కాపురం చేసిన, 40 ఏళ్ళు కాపురం చేసిన, 50 ఏళ్ళు కాపురం, నువ్వు 100 ఏళ్ళు కాపురం చెయ్యి. You will never understand not even an iota of a woman. And vice versa too. పక్కన కలిసి జీవించిన వ్యక్తే నీకు అర్థం కాకపోతే మహాకాశాలు పట్టజాలని దేవుడు నీకెట్లా అర్థమవుతాడో? భూమి పాదపీఠము, ఆకాశం సింహాసనం చేసుకున్నవాడు కన్య గర్భాన జనడు గడుపులో ఒక మాంసపు ముద్దగా ఈ భూమి మీదకి దిగి రావడం. ద ఇన్కార్నేషన్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ. దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. నీకు అర్థమైతే ఏమని అర్థం అంటే ఆయన కూడా ఒక మనిషి అని అర్థం. అర్థమవుతుంది అనుకుంటా. అర్థం కాకపోతే ఏంటంటే అర్థము, నీకు చాలా విషయాలు అర్థం కావు కదా, చాలా సంగతులు తెలియదు కదా, చాలా విషయాలు మనకు తెలిసిన దానికంటే తెలియనివి ఎక్కువ ఉన్నాయి. పాములకు ప్రతి చిన్న చెప్తే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అసలు అర్థమే కాదు అంటుంటా. ప్రతిదానికి పదం వాడుతుంటాం, మన కూతు పదం అనుకోండి, అది వేరే విషయం. ఏది అర్థం కాదు అది ఎందుకు అర్థమైద్ది? యేసుక్రీస్తు ప్రభు వారు నాకు అర్థమయ్యేటట్లుంటే, ఇఫ్ ఐ కెన్ స్కేల్ వాట్ ఈజ్, ఇఫ్ ఐ fathom వాట్ ఈజ్, ఇఫ్ ఐ మెజర్ వాట్ ఈజ్, he is a measurable person, he is a scalable person, he is a fathomable person, he can never be unsearchable. నేను ఆయన కొలవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆయనకు జానడో మూరో ఏదో కొలత పెట్టి చూడగలిగితే ఆయన నా కొలమానంలో దొరికే వ్యక్తి. కానీ రోమపత్రికలో రాయబడింది కదా, ఆయన గమ్య గోచరుడు, ఈజ్ అన్సర్చబుల్, ఇన్ఫినిట్. ఆ దేవుణ్ణి ఈ మానవుడు ఏం అర్థం చేసుకుంటాడు? ఆయన నాకు అర్థమైతే కానీ నేను యేసు ప్రభువుని నమ్మగానే అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో ఆన్లైన్లో ఇక్కడ అటు ఇటు. అది జీవితంలో కూడా వల్ల పడదు. మనం పరలోకానికి వెళ్ళినా కూడా ఆయన గురించి తెలిసింది మనకు విషయం అంతనే. ఒక్కటే నమ్మాల్సిన సంగతి ఏంటంటే, పాపలమై ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే గొప్ప మర్మం. ఆ దిగి వచ్చిన దేవుడు మన పాపను భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తన తలను అప్పగించాడు ముళ్ళ కిరీటానికి, ముఖాన్ని అప్పగించాడు ఉమ్ము వేయటానికి, దేహాన్ని అప్పగించినాడు కోడాలతో దున్నటానికి, ప్రక్కన అప్పగించినాడు బల్యముతో పొడిపించుకోవటానికి. ఆ శిలువ మీద వేలాడదీయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే సువార్త మేము ప్రకటన చేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. అదే జరగకపోతే యేసు ప్రభు ఇంకా నీ జీవితంలోనికి రాలేదు. నువ్వన్నీ గుడ్ ఫ్రైడేలు చేసినా, అన్ని లెంట్ డేస్ చేసినా, ఎంత ఫాస్టింగ్ ఉన్నా, ఎంత ఏడ్చినా, అది మొత్తం మార్గం కాదు. మార్గమే శిలువ మార్గం. ఆ శిలువ మార్గము నీవు అనుభవించాలని, నీవు పొందాలని, నీవు ఎరగాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ఆ యేసు ప్రేమ వద్దా? ఆ యేసు రక్తం వద్దా? ఆ యేసు క్షమాపణ వద్దా? యేసు మార మనస్సు వద్దా? యేసు జీవితాన్ని మార్చేది నీకొద్దా? ఎన్నో ప్రయత్నాలు చేసావు, జీవితంలో ఓడిపోయావు, బాగున్నట్టే కనిపిస్తున్నావు, నీ చుట్టూ భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నట్టే ఉంది, అన్నీ నీకు అవసరమైనవన్నీ దొరుకుతున్నట్టే ఉంది. అయితే ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదో దిగులు, ఏదో నిరాశ, ఏదో కృంగదల, ఏదో ఖాళీతనం, ఏదో శూన్యత. ఏం పోగొట్టుకున్నాను? అన్నీ ఉన్నాయే, కానీ హృదయంతరంగంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అయ్యో నేను బ్రతికి ఏం సాధించాను? ఒక జంతువు వల్లే బ్రతికామా? ఒక ఇరుగు పొరుగు వారి వల్లే బ్రతికామా? ఒక సామాన్యమైన వారి వల్లే బ్రతికామా? ఇప్పుడు మనకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయనుకోండి,
బైబిల్ ప్రకారం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, 90వ కీర్తన ప్రకారం 70 ఏళ్ళు ఉంటే ఇప్పటికి 35, 40 అయిపోతే సగం అయిపోయినట్లే. ఇక మిగిలిండేది ఏంటి? సగమే. మొదటి సగములో ఎట్లున్నామో ఆఖరి సగంలో అట్లుంటాం అనుకోద్దండి, అది భ్రమ. మొదటి సగం వేరే, మాత్రలు లేకుండా ఉన్నాం, బీపీ లేకుండా ఉన్నాం, షుగర్ లేకుండా ఉన్నాం. శరీరం ఎట్లా పని చెప్తే అట్లుంది. కూర్చుంటే కూర్చుంటుంది, మోకరించంటే మోకరిస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. ఆఖరి సగము, ఆఖరి క్వార్టర్ ఉంటుంది కదా, 40కి వస్తే ఇంక 20 ఏళ్ళు ఉంటుంది, లేదా 30 ఏళ్ళు ఉంటుంది, 50కి వస్తే ఇంక 20 ఏళ్ళు ఉంటుంది కదా. అప్పుడు శరీరం మన మాట వినదు. కింద కూర్చుంటే ఆహా మోకాళ్ళ నొప్పులు, కొంచెం మీదే కూర్చో, మోకరించంటే ఆహా మోకాళ్ళు వంగవు. ప్రతి దానికి ఇంకా మాత్రలు లేకుండా బయటికి పోలేము. షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు అన్నీ వేసుకొని ఓ యేసు నీ ప్రేమ అంటే సాతానుడు ప్రేమ అంతా అర్థమైపోయిందిలే. 30 ఏళ్ళంతా నీ కొద్దిగా బతికినావు, ఇప్పుడు కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు, షుగరు, బీపీ, బలహీనతలు ఇవన్నీ వచ్చేసి యేసు ప్రభు నీ ప్రేమ అంటే ఎంత. దాని బదులు డయాబెటికో, బీపీనో ఇవన్నీ మానుకోవటానికి ప్రయత్నం చేయి బాబు. ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే, పర్వాలేదులే అని మంచి వయసు అంతా యేసుని అంగీకరించుకుందా, లోకం కొరకు, ఉద్యోగం కొరకు, కుటుంబం కొరకు, దాని కొరకు, దీని కొరకు నా చెమటంతా దారబోసాను బ్రదర్, నా రక్తమే దారబోసాను బ్రదర్. అవును బ్రదర్, అవునక్క, మీ చెమట, మీ రక్తము కుటుంబం కొరకు దారబోసారు, కానీ ప్రభు కొరకు హృదయం కూడా ఇవ్వలేదు. ఈ కల్వరి దినాలు యేసు ప్రభు ప్రాణత్యాగానికి జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుడు మనుషుని కొరకు చేసిన త్యాగమే ప్రాణత్యాగం. భూమి మీద రకరకాల త్యాగాలు ఉన్నాయి, అన్ని త్యాగాలకు మించింది ప్రాణత్యాగం. ఆ ప్రభు నీకు వద్దా? ఆ రక్షణ నీకు వద్దా? ఆ పాపక్షమాపణ నీకు వద్దా? ఎంతకాలం వాయిదా వేస్తా? యేసుని అంగీకరించు, జీవితం మార్చబడుతుంది. ఉదయంలో గొప్ప సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషం నీవు పొందగలవు. లోకంలో జీవించినంతకాలం ప్రభు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిస్తే పరలోకం, పరదైస్. ఎడమ వైపునున్న దొంగ ఆ శిక్షా విధిలో ఉన్నాడు. కుడివైపునున్న దొంగ, యేసు ప్రభు వారికి ఎడమ వైపునున్న దొంగ ఎంత దూరంలో ఉన్నాడు అంతే దూరంలో ఉన్నాడు. కానీ ఆ కుడివైపునున్న దొంగ యేసు అంటే రక్షకుడా. యు ఆర్ నాట్ ఎ క్రిమినల్, యు ఆర్ నాట్ ఎ గిల్ట్. నువ్వు ఒక నేరస్తుడు కాదు, నేరారోపణ చేయబడిన వ్యక్తివి కాదు, నువ్వు యేసు రక్షకుడు. టుడే, ఈ దినమే, రేపు ఎల్లుండి, తర్వాత చూస్తున్నా. మొదట నన్ను విడిపించి ఇంటికి వెళ్ళిన తర్వాత పత్రాలు, డబ్బులు అన్నీ ఎక్కడ పెట్టాను, మా భార్యకి లేదా మా ఆవిడికి, అమ్మకు, ఎవరికోళ్ళకి అంతా చెప్పేసి వస్తాను, అప్పుడు కావాలంటే రక్షణ పొందుతానని చెప్పలేదు. నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న పదము, రిమెంబర్ మీ వెన్ దౌ కమెస్ట్ దై కింగ్డమ్. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువు ఆలస్యం చేయడు. నేడే 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 నేడే. బైబిల్లో నేడేలు చాలా ఉన్నాయి, తెలుసు కదా మీకు. అదొక వర్తమానం. టుడే దౌ షల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. ఈ దినమే ప్రభు నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేదరు. ఈ 2 సిలువల్లో ఏ సిలువ దగ్గర మనం ఉన్నాం? ఎడమవైపు సిలువ, కుడివైపు సిలువ. ఎడమవైపు సిలువ క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షావిధి సిలువ. కుడివైపు సిలువ క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డం. ఈ నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ, క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్. ఈ సిలువ దగ్గరికి వస్తున్నాడు. ఈ గలతీ పత్రిక ఆ క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. మనం రక్షణ ముందు కుడివైపు దొంగ ఎక్కడున్నాడు అక్కడే ఉండటానికి లేదు. ఇప్పుడు యేసు యొక్క సిలువ దగ్గరికి మనం ప్రయాణం చేయాల. అదే గలతీ పత్రిక 6 అధ్యాయాల్లో. ఇక్కడ 3 సిలువలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాదిరి చెప్పిన సిలువలు కాదు, ఇవి కొత్త సిలువలు కనిపిస్తున్నాయి. అవి చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలతీ 2:20. I am crucified with Christ, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పాటలు మాత్రం పడతాను, జీవించుచున్నాడు యేసురాజు అని. జీవితంలోనికి వచ్చేటప్పటికి యేసురాజు ఎప్పుడో మన హృదయంలో చనిపోయినట్లుంది, మనమే జీవిస్తుంటాం, జీవించేదంతా మనమే. పౌలు అన్నాడు, ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇట్ టాక్స్ అబౌట్ క్రూసిఫికేషన్. ఎట్ నాట్ ఐ, కన్ఫర్మేషన్, నిశ్చయత, బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ, కాన్సిక్రేషన్. 3 గుర్తుపట్టుకో. ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ప్రతిదినము సిలువ వేయబడ్డం.
మేమేదో లెంట్ డేస్ అని ఏదో వచ్చిన తర్వాత 3 గంటల దాకా సర్వీస్ పెట్టి పంపించట్లేదు. ఎవ్రీ టైమ్ వీ ప్రీచ్ క్రూసిఫికేషన్, నో మ్యాటర్ వాట్ ద టైమ్ ఈజ్. సమయం ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ సందర్భంలోనైనా వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. పౌలు అన్నాడు, ఐ యామ్ క్రూసిఫైడ్. కనుక మొదటి సిలువ ఏంటంటే ఐ ఈజ్ క్రూసిఫైడ్. నేను అనేది సిలువ వేయబడాలి. నేను సిలువ వేయబడ్డాను, ఎట్ నాట్ ఐ. సిలువ వేయబడి కూడా కొంతమంది లేస్తారు. సోమవారం నుండి శనివారం దాకా సిలువ వేయబడిన వాళ్ళు ఆదివారం వచ్చేసి లేస్తారు. ఏమంటే యేసుప్రభు లేచినాడు కదా. వాళ్ళెప్పుడు వీళ్ళెప్పుడు వేరే. లేస్తే పునరుత్థాన దేహంతో లేదు, అదే శరీరంతో ఎలాగ లేస్తావు? యూ కెనాట్ రైజ్ అప్ విత్ ద సేమ్ బాడీ. మారాలి కదా. సోమవారం నుండి శనివారం దాకా సిలువ వేయబడిన తర్వాత ఆదివారం తిరిగి లేస్తే దేర్ మస్ట్ బి రిజరెక్టెడ్ బాడీ, గ్లోరియస్ బాడీ, స్పిరిచువల్ బాడీ, బాడీ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగిన శరీరంగా ఉండాలి. మనం అదే పాపమే, అదే ద్వేషం, అదే కుళ్ళు, అదే కుతంత్రం, అదే అసూయ, అదే కోపమే అన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. హూ టోల్డ్ యూ దట్ యు వర్ క్రూసిఫైడ్? హూ టోల్డ్ యూ దట్ యు వర్ రిజరెక్టెడ్? ఎవరు చెప్పారు నువ్వు సిలువ వేయబడ్డావని? ఎవరు చెప్పారు నువ్వు తిరిగి జన్మించినావా, తిరిగి లేచినావని? పౌల్లో ఉన్న నేను అనే సిలువ వేయబడింది. ఈ వ్యక్తి మాత్రమే మాట్లాడగలిగినాడు, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. మనమేమంటాం, సిలువ అంటే వేరే వాడిని వేయండి, పునరుత్థానం అంటే నేను వస్తా. పర్సన్ హూ ఈజ్ విల్లింగ్ టు బి క్రూసిఫైడ్ కెన్ ఓన్లీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్. ఏ వ్యక్తి అయితే సిలువ వేయబడటానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తే. దేనికైనా సిలువ వేయబడ్డాడు. ఐ అంటే ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది మనకు తెలుసు కదా. ఇక్కడ ఏ జ్ఞాపకం చేస్తుందంటే పైన అన్నీ రాశారు. కొంతమంది అంట ఏది పడగొట్టారో అదే ఇప్పుడు కడుతున్నారంట. ఇఫ్ ఐ బిల్డ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఐ మేక్ మై సెల్ఫ్ ఏ ట్రాన్స్గ్రెసర్. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఏళ్ళు నన్ను నేనే అపరాధినిగా చేసుకుంది. ఏం పడగొట్టాడు? ధర్మశాస్త్రం పడగొట్టుకాడు. ఇప్పుడు ఏం కడుతున్నారు వాళ్ళు? మళ్ళీ ధర్మశాస్త్రమే కడుతున్నారు. ఇంతకుముందు సున్నత్ వద్దనుకున్నారు, ఇప్పుడు సున్నత్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు యూదులు వేరే, అన్యులు వేరు అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు యూదులు ఇంతకుముందు యూదులు అన్యులు ఒకటే అన్నారు, ఇప్పుడు ఇద్దరు కలిసి వేరు వేరు అంటున్నారు. అది పేతురు కూడా చేసినట్లు పైన పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. ఇంతకుముందు కులమో మతమో ఏం ప్రాంతం లేదు, వీఆర్ ఆల్ వన్ అన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మా కులమేనా, మా ప్రాంతమేనా, మా వాళ్ళైనా? కాదు బ్రదర్, వేరే కులస్తులైతే సింక్ గారు బ్రదర్, మా కులస్తులైతే సింక్ అవుతారు బ్రదర్. ఎవరు చెప్పారు మీ కులస్తులైతే సింక్ అవుతారని? సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది డివోర్స్లో ఉన్నారు, ఎంతమంది ట్రబుల్లో ఉన్నారు. వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్లో ఉండొచ్చు. అయితే యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా బంధించబడినవారు. నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. చెప్పమంటారా? మీరంతానే చెప్పండి, మేము మారితే కదా. మనిషి వల్ల కలిగే బంధం మనిషి ఉన్నంత దాకుంటుంది. మనస్సు వల్ల కలిగే బంధం మనసు మారేదాకా ఉంటుంది. శరీరం వల్ల కలిగే బంధం శరీరం ఉండేదాకా ఉంటుంది. అందం వల్ల కలిగే బంధం అందం ఉండేదాకా ఉంటుంది. క్రీస్తు వల్ల కలిగే బంధం శాశ్వతంగా ఉంటుంది. ఈ 5 బంధాల్లో మందే బంధం. ఏదో చెప్తున్నాడు కదా, విందాం అనుకున్నాం, కానీ ప్రశ్నలు వేస్తుంటే ఎప్పుడు చెప్తున్నామో అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. మందే బంధం. మరి ఏ బంధం? అనుబంధం, క్రీస్తు బంధం, సిలువ బంధం. హైడ్రోజన్ బాండా, అయానిక్ బాండా, కవలెంట్ బాండా, కవనెంట్ బాండా, క్రాస్ బాండా? ఏ బాండం ఉంది? బాండ్ విచ్ఛిన్నమైంది. ఆక్సిజన్ ఒకవైపు ఉంది, హైడ్రోజన్ ఒకవైపు ఉంది. దే ఆర్ నాట్ మీటింగ్ టుగెదర్. ఆక్సిజన్ యేసుక్రీస్తు ప్రభువే, హైడ్రోజన్ మనమే. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్తో వస్తే వీళ్ళు ఉంటుంది, హైడ్రోజన్ ఆక్సిజన్తో రానందాక అది అలాగే ఉండిపోతుంది. అందుకే మనం అలాగే ఉండిపోతున్నాం. బయటికి మాత్రం మనం చాలా బంధాలు చెప్పవచ్చు, కానీ యేసుక్రీస్తులో సిలువ బంధం ద్వారా అన్ని బంధాలు ఉంటాయి. ఈ 2వ అధ్యాయంలో వాళ్ళు అదే బోధించినారు. సిలువ అవసరం లేదు, మామూలుగా ఉంటే చాలండి.
మనం అలాగనుకుంటే ఎట్లా సమాజం ఎలాగుంటుంది అని ఏది పడగొట్టినారో ఇది వద్దనుకున్నారు కదా, మనం కూడా అలాగే అనుకున్నాం మొదట్లోన. ఈ లోకం యొక్క ఫ్యాషన్ వద్దు, లోకం యొక్క ఆశ్చర్యాలు వద్దు, లోకం యొక్క పద్ధతులు వద్దు, లోకం యొక్క డిజైన్ వద్దు, లోకం యొక్క పద్ధతులు అన్నీ వద్దు అని అనుకున్నాం. వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ దెమ్. ఇప్పుడేం చేస్తున్నామంటే వీ స్టార్టెడ్ టు బిల్డ్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డెస్ట్రాయిడ్. What is the name given in the Holy Writ for a person who builds the things that he has destroyed? ఊరికే తమాషాగా వదిలితే దేవుని వాక్యం మనల్ని అని అనుకోవద్దండి. ఇప్పుడు నాకు ఇష్టమైంది, నేను నచ్చింది చేసుకున్నాను, నచ్చింది కట్టుకున్నాను, నచ్చిన దగ్గరికి వెళ్తున్నాను, నచ్చింది నేను చేస్తున్నాను, చేయొచ్చు కదా. అట్లా కుదరదమ్మా. వాక్యం ఇక్కడ చెప్తుంది, ఇఫ్ యూ బిల్డ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ యూ షాల్ మేక్ యువర్ సెల్ఫ్ ఎ ట్రాన్స్గ్రెసర్. దేవుని ఎదుట మనం అపరాధులమయ్యా. పాట మాత్రం పాడుతున్నా, అపరాధిని యేసయ్యా కృప చూపి రక్షించుమై. ఎందుకు అపరాధివయ్యావు? నాకు ఈ లోకం వద్దనుకున్నావు, ఈ పద్ధతులు వద్దనుకున్నావు, ఈ ఫ్యాషన్ వద్దనుకున్నావు, ఈ లోకం యొక్క ఆశ్చర్యాలు, లోకం యొక్క అలంకరణ, లోకం యొక్క అట్రాక్షన్, ఐ డోంట్ వాంట్ ద వరల్డ్ అని అనుకున్నావు. బట్ యు నౌ స్టార్టెడ్ టు బిల్డ్ దట్ స్లోలీ. ఇప్పుడు ధర్మశాస్త్రం, పద్ధతులు, నియమాలు, కట్టడలు, ఆచరణలు, నో, ఐ వాంట్ గ్రేస్ నాట్ లో. ఇది నాలో చాలామంది క్రైస్తవులు రక్షణ పొందినారు, కృప ద్వారా వచ్చినారు, వారు ఇంకా ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నారు. ధర్మశాస్త్రం అవసరమే. ధర్మశాస్త్రం పాపం అనగా ఏమో మనకు తెలియజేయటం కొరకే పెద్ద బాల శిక్షకుడు ఆయను. He became a school master, but he is not a professor. But grace is a professor, whereas a law is a school master. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పనా ముందుకెళ్ళక మునుపు, మీరు బాగా గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి, వినండి. తర్వాత చాలామంది, ఓకే మీ డిపార్ట్మెంట్ కదా, పంక్చువాలిటీకి మారు పేరు కొట్టే. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే కంటికి కన్ను, పంటికి పంటికి పన్ను. మీ డ్యూటీ సంగతి మీ ఇష్టము. ఈ ఆత్మీయత దగ్గరికి వచ్చేటప్పటికి ఉదాహరణకి మనం 10కి స్టార్ట్ చేయాలనుకో, 10:05కి స్టార్ట్ చేయొచ్చు, 10:10కి స్టార్ట్ చేయొచ్చు, లేదా 9:30కే స్టార్ట్ చేయొచ్చు. 10కే ఇట్లా ముళ్ళు పోయిన వెంటనే స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముళ్ళు ఉండేదాకా మాట్లాడుతున్నాయి, ముందే స్టార్ట్ చేయొచ్చుగా చేయాలనుకుంటే కొంతమంది వచ్చిన వాళ్ళతో ప్రార్థన చేయించవచ్చు. అయ్యో బ్రదర్ 10 అయిన వెంటనే స్టార్ట్ చేయాలా? ఇది ఆశ్చర్యం. స్టార్ట్ చేయండి, మంచిది, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ ఓన్లీ. 1, 2, 3 ఏదైనా రాకపోతే కష్టం. నేను ఒకసారి ఒక పరిచయకు ఒక స్థలానికి పోయినా, ఇక్కడ కాదులే, అప్పుడు ఇప్పుడు ఇంత కొద్దిగా ముసలివాడు కాకపోనుపు కరెక్ట్గా మనకేం జరుగుతుందంటే, మనం కరెక్ట్ టైంకే స్టార్ట్ చేయాలా అని అనుకుంటాం. లేటుగా చేయాలనుకో, ప్రతిరోజు లేటుగా చేస్తే అది సోమర్తనము. కానీ ఎప్పుడో ఒకసారి 5-10 నిమిషాలు లేట్ అయితే ఇట్స్ నాట్ దట్లా. అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన పని లేదు ధర్మశాస్త్ర విషయమై. వీ కెన్ మేనేజ్. 3 అవర్స్లో 10 నిమిషాలు మేనేజ్ చేసుకోలేమా? 3 అవర్స్లో 10 నిమిషాలు మేనేజ్ చేసుకోలేకపోతే వీ డు నాట్ డీమ్ టు బే లీడర్. అక్కడ ఒక ఎల్డర్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు ఎల్డర్లు, బట్ ఒక ఎల్డర్ మాత్రం టూ మచ్ ఎల్డర్. ఆయన 10 ముళ్ళు ఇటు సెకండ్ దాటిన వెంటనే ఎవరు వచ్చినా రాకపోయినా స్టేజ్ దగ్గరికి పోయి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా మాకు పైన హెడ్ క్వార్టర్స్ నుండి ఏం చెప్తారంటే, మీరే పోయి మీరే స్టార్ట్ చేయాలి, అక్కడ బ్రదర్స్ని పాటలు పాడుకుంటారు. ఇక్కడ కాదు, వేరే దగ్గర. మళ్ళీ ఇక్కడేమో అట్లేమో అని అనుకున్నారు మీరు. మీరే వెళ్ళి స్టార్ట్ చేయాలా, లోకల్ బ్రదర్స్ హెల్ప్ తీసుకొని పాటలు అన్నీ చూడాలా, చివరికి వచ్చేటప్పుడు మీరే ప్రార్థన చేసి రావాలా అని చెప్పి పంపిస్తారు. సరే, మనం బయలుదేరి వచ్చేటప్పటికి నాకు చిన్న 2 వీలర్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదులే. దాంట్లో వెళ్తా ఉంటే ఎవడో మధ్యలో అడ్డం వచ్చిన, ప్రైజ్ లార్డ్ బ్రదర్ నేను ఇటు పోతున్నాను ప్రార్థన చేయండి అది ఇది. వాళ్ళ నీళ్ళంతా తప్పించుకొని వెళ్ళేలాగా ఒక 5-10 నిమిషాలు ఎక్కువైంది. సరే, నేను మధ్య కింద బయట పార్క్ చేస్తుంటే 2 వీలరు పైన పాటల శబ్దం వినిపిస్తుంది. సరే స్టార్ట్ చేసారేంటి అని అనుకున్నా. సరే మంచిది, ఇట్స్ గుడ్ ఆల్వేస్, ఇట్స్ నో బ్యాడ్ అట్ ఆల్. వెళ్ళాము, కింద కూర్చున్నాము. ఆ లీడ్ చేసి అంకుల్ రండి బ్రదర్ అని, పర్లేదు అంకుల్ మీరు పాటలు పాడేది అయిపోయిన తర్వాత వస్తున్నాను. సరే వెళ్ళాను. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బ్రదర్ మీరు లేట్గా వచ్చినారని నేను స్టార్ట్ చేసినాను. ఇట్స్ ఓకే అంకుల్, ఆల్ రైట్, ఐ టేక్ ఇట్ వెరీ గ్రాంటెడ్, ఐ డోంట్ ఫీల్ ఎనీ ఇన్ఫీరియారిటీ, నాకేం పర్లేదు అంకుల్ అన్నాను. బట్ అక్కడ పక్కన వాళ్ళు కొంతమంది ఆయన అంటే పడినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాబ్లం, నాకు కాదు.
వాళ్ళ పోయి ఏంటి అంత ఖచ్చితంగా 10 అయితే స్టార్ట్ చేయాలా? బ్రదర్ వస్తాడు కదా, ఆయన స్టార్ట్ చేస్తాడు కదా, ఎందుకంటే ఈయన స్టార్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అర్థమైందనుకో మీకు పాయింట్. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ధర్మశాస్త్రం కంటే కృప. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము శిక్ష వేస్తే మొదట నేను చస్తా. నాకు తెలుసు అందరం చస్తాం, ఏ ఒక్కరు మిగలం. సరేనంటారా? కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తా. బైబిల్లో తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో సావగొట్టమని పాత నిబంధనలో చెప్పారు. ఇప్పుడు ప్రశ్న, 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే, బైబిల్లో రాళ్ళతో కొట్టబడిన వాళ్ళు ఎంతమంది? రెండవ ప్రశ్న చెప్తాను, క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవండి. షార్ట్ నోట్స్ వచ్చిన వెంటనే వచ్చేసింది అని రాస్తే మీకు ఒకటి ఎస్ఏలు ఉన్నాయాడా, ఇదేం లీక్ కాదు. కొంతమంది షార్ట్ నోట్స్లో రాస్తూనే ఉంటారు, ఎట్లా రాసిన భలే రాసి వచ్చినావు, ఎస్ఏలు వదిలేసి వచ్చి ఎన్ని షార్ట్ నోట్స్లు రాస్తే ఎట్ట పాస్ అవుతావు? కనుక రెండో ప్రశ్న ఏంటంటే, మొదట రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? మూడో ప్రశ్న ఏంటంటే, ఆఖరికి రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? నాలుగో ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది రాళ్లతో కొట్టబడ్డారు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఇలాంటిది మనకి ఏమైనా ఆత్మీయంగా ఉందా? ఐదో ప్రశ్నకు మాత్రం జవాబు నా దగ్గర ఉంది. మొదటి 4 ప్రశ్నలు, మొదటి ప్రశ్న, బైబిల్లో రాళ్ళతో కొట్టబడిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి. నంబర్ చెప్పమంటే క్వశ్చన్ పేపర్ ఎందుకు మీరు కాంప్లికేట్ చేస్తారు? 5, 10, 20, 30, 40 చెప్పేది మేలా, పేర్లు చెప్పేది మేలా? ఎంతమంది అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు పేర్లు రాస్తకపోతే కొట్టేస్తారు, తెలుసా మీకు? ఎంతమంది నంబర్? సరే ఏదో ఒకటి చెప్పండి, మీకు 1 నుండి 100 దాకా. ఎవరో ఇంత 100 మంది ఉన్నారు కదా, ఒకరిదన్నా క్లిక్ అవుతుంది ఖచ్చితంగా. కానీ అది కూడా ధైర్యం ఉండాలి. కాపీలు కొట్టాలంటే అంత తేలిక కాదు, అది చాలా తెలివి ఉండాలి. ఇన్విజిలేటర్ని మాస్ చేయాలా, స్క్వాడ్ని మాస్ చేయాలి, ఎంతమందిని మాస్ చేయాలని చాలా తెలివైన వాళ్ళే ఆ పని చేయగలరు. కానీ యావరేజ్ మైండ్స్, మనలాంటి మైండ్స్ ఆ పని చేయలేవు. కరెక్ట్ చెప్తారు బ్రదర్స్, చెప్పరు కానీ చెప్తే మాత్రం డ్యామ్ షూర్. 3 ఇన్కరెక్ట్. చెప్పండి, ఇంక వరుసగా చెప్తే క్లిక్ అవుతుంది ఎక్కడ అవుతా. మేము కాంపిటేటివ్ పరీక్షలు రాయలేదు, నేను రాయలేదు కానీ ఒకటే రాసా, దాంట్లో పాస్ అయ్యా, కానీ ఉద్యోగం రాలే. ఏం చెప్పేవాళ్ళు అంటే, దాంట్లో నీకు రాకపోతే మల్టిపుల్ చాయిస్ కదా, ఒక ప్రశ్న ఉంటుంది అనుకో, ఎంతమంది రాళ్ళతో చావగొట్టినారు, ABCD ఉంటుంది, 10, 20, 30 ఉంటుంది, డి ఏమీ కాదు, నన్ ఆఫ్ ద అబవ్ అని. ఈ ప్రశ్నలన్నీ మీకు రాకపోతే ఒకటే జవాబు పెట్టండి, అన్నీ ఏ పెట్టండి, లేకపోతే అన్ని బి పెట్టండి, అన్ని సి పెట్టండి, అన్ని డి పెట్టండి, ఖచ్చితంగా 10 అన్న క్లిక్ అవుతారా అని చెప్పేవాళ్ళు. మీరు ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి అట్లా పెడితే అన్నీ పోతాయని. కనుక ఇప్పుడు మీరు కూడా అట్ట ఇట్ట చెప్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. సరే, మీరు చిన్న చిన్న ప్రశ్నలకు జవాబు చెప్పడం అంత బాగుండదు కదా. నేను చెప్తా, ఈ కనీసం 7 మంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పగలరు. ప్రశ్న, మొట్టమొదట బైబిల్లో రాళ్ళతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? మిమ్మల్ని అడగడం ఇబ్బంది పెట్టడానికి కాదు, వాక్యం మీద మనస్సు కేంద్రీకరింప చేయడానికి ఈ ప్రశ్నల అవసరమని నేను తలస్తా. ఎంతమంది? ఎవరు? ఆకాన్ ఇన్కరెక్ట్. ఆకాన్ అని చెప్పారు, ఆకాన్ తప్పు. సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు, 15వ అధ్యాయం అనుకుంటా. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు వినండి. విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం కాదు. మీలో కొంతమంది అలాగే విశ్రాంతి దినము, సబ్బాత్ దినము అని ఆరాధనలు ప్రార్థనలు చేస్తుంటారు. సబ్బాత్ దినము, విశ్రాంతి దినము శనివారం, ఆదివారం పునరుత్థాన దినం, ప్రభు దినం, లార్డ్స్ డే. ప్రభు దినాన నన్ను బ్రతికించినందుకు స్తోత్రాలు అని చెప్పండి. కానీ ఈ సబ్బాత్ దినాన ఈ ఏంటి విశ్రాంతి దినము అనేది ఇన్కరెక్ట్. విశ్రాంతి దినం అంటే శనివారం. వాళ్ళు ఏం చేశారంటే, పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం కదా, కట్టెలు ఏరుకోవటానికి వెళ్ళాడు, అన్నం చేసుకోవాలి కనుక. కట్టెలు ఏరుకోవటానికి వెళితే ఎవరో చూసినారు మనలాంటి వాళ్ళు.
వాళ్ళ కళ్ళు వీళ్ళ మీద ఉంటాయి కదా. వచ్చి మోషే అహరోనులకు చెప్పినారు, అన్నా వాడు కట్లేరుకోవటానికి వెళ్ళాడన్నా అని. ఎవరాడు పిలిపించండి అన్నారు. పిలిపించినారు. అయ్యో పాపం పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆయన పేరు రాయలే. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి? అప్పటిదాకా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేవు. అందుకే ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో సాగుగొట్టేయండి అని. బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో సాగుగొట్టినారు. ఇదే ధర్మశాస్త్రం. ఇదే జరిగితే నేను మొదటి రోజే పోయింటా. ఎందుకంటే ఆదివారం ప్రయాణాలు చేస్తా కదా, నేను రాళ్ళతో సాగుగొట్టాలా. మీరు కూడా, ఎందుకంటే ఆదివారం లేచిన తర్వాత కిచెన్లోకి పోకూడదు. అసలు ఆదివారం కిచెన్లోకి పోకుండా ఎట్లా బతకాలి కదా? అసలు ఇంపార్టెంట్ ఆదివారమే కిచెన్లో. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాశారు. కట్టెలేరుకోవటానికి పోతేనే రాళ్లతో సాగుగొట్టారు. అందుకే మీకు తెలుసు కదా, 16వ అధ్యాయం నిర్గమకాండంలో మన్నా పైనుండి కురుస్తున్నప్పుడు విశ్రాంతి దినానికి ముందు 6వ రోజే 7వ రోజు కొరకు మన్నా ఏరుకోవాలా. రేపు ఏరుకుంటామంటే రేపు కురవదు. ఏరుకునేకి పోయినా కూడా చస్తారు, కురవదు. ఒకళ్ళు వెళ్ళినా కూడా చస్తారు. అందుకని 6వ దినాన్ని 7వ దినానికి అవసరమైందంతా ఏరుకోవాలా. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం మనకు వాస్తవం అయితే, కృప కాకుండా మీరు ఆదివారము చేసుకునే ఐటమ్స్ అన్నీ శనివారం రాత్రి 12 గంటల్లోగా చేసుకొని బీరువాలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. అంటే బీరువా దాంట్లో పెట్టుకొని ఆదివారం తినాలంతే. ఇంకా ఆదివారం మీరు ఏం పని చేయకూడదు. ఫస్ట్ మీరు కిచెన్లోకి పోవాలంటే మీ ఆయన మీద రాళ్ళబడి ఉంటాయి. ఎందుకంటే ఆయన ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్ కొరకు బయటకు వెళ్తాడు కదా, వచ్చేటప్పటికే రాళ్ళబడిపోతాయి. పాల ప్యాకెట్ తీసుకోవడానికి లేదు, న్యూస్ పేపర్ చూడటానికి లేదు, ఏమీ చేయటానికి లేదు. దట్ ఈస్ కాల్డ్ లా, పాత నిబంధన. అదే దాంట్లో ఉంటే ఈ దినాన్ని మనం ఎవరు బతుకుతాం? అయితే ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చినాం, మన పని మనం చేసుకుంటున్నాం. అదే సమయంలో ఇది స్వేచ్ఛలోనికి వచ్చినామని ఆదివారం ఓటీలు చేయడము, ఆదివారం ఇంకా వేరే వేరే పనులు డబ్బులు సంపాదించుకోవడము, ఇట్లాంటి వ్యాపారాలు చేయడము, ఇవన్నీ చేయకూడదు. విశ్రాంతి దినాన్ని, ప్రభు దినాన్ని ఘనంగా మనం ఆచరించాలి. అందుకే 1వ సమయంలో 2:30 ఉంది కదా, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తా. ప్రభుని గనపరిస్తే ప్రభు గనపరుస్తాడు. ఒకవేళ ఆదివారం డ్యూటీలు కంపల్సరీ వాళ్ళు కొంతమంది ఉంటారు. చదువుకునే పిల్లలు, ఈ కార్పొరేట్ కాలేజీలో చదువుకునే పిల్లలకు ఆదివారమే పరీక్షలు పెడతారు. మరి వాళ్ళంతా ఆదివారం చేయకూడదు అంటే ఏమవుతారు? ఇంకా మీకు ఒక విషయం చెప్పనా, మిడిల్ ఈస్ట్లో శుక్రవారమే సెలవు. వాళ్ళు శుక్రవారమే ఆరాధన చేస్తారు, ఆదివారం వాళ్ళ వర్కింగ్ డే. వాళ్ళ క్యాలెండర్ కూడా ఎలాగుంటుందో తెలుసు కదా మీకు. మన క్యాలెండర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆదివారంతో స్టార్ట్ అవుతుంది. ఆది, సోమ, మంగళ, బుధ. వాళ్ళ క్యాలెండర్ శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి శుక్రవారం 1వ దినము, శని 2వ దినం, 3 అట్ట వాళ్ళకు దినాలు అవుతాయి. మరి అక్కడ రక్షణ పొందిన విశ్వాసులు అంతా ఎక్కడికి వెళ్ళాలా? యేసు ప్రభు రక్తము కంటే ఎక్కువైనది ఏదీ లేదు విశ్రాంతి దినంతో సహా. ఇప్పుడు విశ్రాంతి దినమే ఉందనుకోండి, మీరు శనివారం అంటారు కదా, అదే ఉంది అంటే అదే ఆచరించాలనుకోండి. ఆ రోజే ఎవరికన్నా గుండె నొప్పి వచ్చింది, అయ్యో ఈరోజు విశ్రాంతి దినం గుండె నొప్పి వచ్చిందో హాస్పిటల్కి ఏం పోతాం, రేపు పోతామంటే రేపు హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు, వేరే డైరెక్షన్ ఉంటుంది. సరే, ఎవరన్నా సిస్టరు డెలివరీ కాన్పు అవుతుంది అనుకోండి, ఈ అమ్మాయి రేపు కందోలే. మనం ఎంత ప్రభుకు స్తోత్రాలు కదా, ధర్మశాస్త్రంలో నుండి కృపలోనికి ఎలాగ తీసుకుని వచ్చినాడు. ఒకవేళ అలా కాకుండా ఉంటే ఏమైపోయింటాం ఇది నాన్న. అందుకే పౌలు చెప్తున్నాడు, గలతీయులారా, వీఆర్ నాట్ మార్వలస్లీ ఇన్ టు ద గ్రేస్ బట్ యు స్టార్టెడ్ టు బిల్డ్ అగైన్ ద థింగ్స్ విచ్ యు హ్యాడ్ డెస్ట్రాయిడ్. మీరు పడగొట్టిన వాటిని మరలా కట్టుడు కొరకై పూనుకుంటూ వచ్చినారు కనుక యూ బికేమ్ ట్రాన్స్గ్రెసర్స్, అపరాధాలుగా చేయబడుతున్నారు. ఆదివారం ఏ పని చేయకూడదనేదే ధర్మశాస్త్రం. కృప, ఆదివారం ప్రభువును ఆరాధించు. అదే సమయంలో నీకు అత్యవసరమైన పనులు, ఇందాక నేను చెప్పాను కదా, ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నారు, యేసుప్రభు దినాల్లోనే చెప్పినాడు. అది మీరు విశ్రాంతి దినం అనుకొని ఏదైనా ఒక గొయ్యిలోకి ఎద్దుపడితే, ఒక పశువు పడితే వదిలేసి వెళ్తారేంటి? లేదు కదా. ఒక పశువు గోతిలో పడితేనే విశ్రాంతి దినం అని వదిలేయకుండా ఆ పశువు ఇంపార్టెంట్ కానీ ఆ దినము ఇంపార్టెంట్ కాదు. ప్రాణం ఇంపార్టెంట్ కానీ దినం ఇంపార్టెంట్ కాదు. అందుకే డాక్టర్లు కూడా హాస్పిటల్లో కొంతమంది పని చేస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు ఏదో ఒక సమయం చూసుకొని ఒక అర్ధగంట, గంట సేపు వచ్చేసి వాకింగ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా గన్ షాట్ పాయింట్ చెప్తాను చూడండి. చెప్పమంటారా వద్దా? మీరు చెప్పమంటేనే చెప్తా.
ఇప్పుడు లైవ్ చూసేవాళ్ళు యూట్యూబ్ అంతా ఒకేసారి రాళ్ళతో కత్తం. ఎందుకంటే లైవ్ పెట్టడానికి లేదు, లైవ్ కూడా చూడటానికి లేదు. కట్టెలేరుకొని తినటానికి వంట చేసుకోవాలంటే కట్టెలేరుకుంటేనే రాళ్ళతో కొడతా ఉంటే, నేను లైవ్ పెడతా, కంప్యూటర్ పెడతా, యూట్యూబ్ పెడతా అది అంటే కుదరదు. ఇంకోటి ఏమైపోయింది, నో ఆన్లైన్ సర్వీస్. యూట్యూబ్ పెట్టేది లేదు, కంప్యూటర్ లేదు, ఆఫ్ చేసేది లేదు, ఆన్ చేసేది లేదు. ఎన్ని బంధకాల్లో ఉంచిమి. అయితే యేసు సిలువ ఇవన్నిటిని మనం తెంచుకొని వచ్చింది. అందుకే గలతీయులారా మీతో అరమర లేకుండా మాట్లాడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీయులను, ఓ ఫులిష్ గలేషియన్స్, హౌ సాడ్లీ అండ్ సడన్లీ యు హావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సిలువ వేయబడిన యేసుని గురించి మేము మీ దగ్గర ప్రకటిస్తూ వచ్చినాం, కానీ ఎంత త్వరగా మీరు తిరిగిపోయారేంటి? హూ ఈజ్ ఎ ఫూల్? బైబిల్లో అవివేకులైన దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో మొదటి నిర్వచనం ఏంటి? దేవుడు లేడని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు. తర్వాత ఒక నిర్వచనం ఇక్కడ ఏంటి? ఏ పర్సన్ హూ టర్న్స్ ఫ్రమ్ ద క్రాస్ ఈజ్ ఎ ఫూలిష్ పర్సన్. సిలువ యుద్ధం నుండి తొలగిపోయే వ్యక్తి. గలతీయులారా 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు నేను అనేదాన్ని మనం సిలువ వేయటానికి ఇష్టపడ్డామా? తిరిగి ఆ బంధకాలు, ఆ కాడి, ఆ దాసత్వము, ఆ బానిసత్వం, ఆ సంఖ్యళ్ళు, ఆ నియమాలు, ఆ నిష్ఠలు, ఆ నిబంధనలు, దాంట్లోనికి వెళ్ళిపోయామా? రెండోది చూస్తామా? గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలేషియన్ చాప్టర్ 5 verse 24. గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసినారు. ఈ మాటలు సిలువ 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 సిలువ. ఎనీ మెసేజ్ దట్ హ్యాస్ నో క్రాస్ ఈజ్ నో మెసేజ్ అట్ ఆల్. ఎవ్రీ మెసేజ్ హ్యాస్ టు బి లోడెడ్ విత్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి దేవుని యొక్క వాక్యం కూడా సిలువ ద్వారా సమ్మిళితం చేయబడాలి. అందుకే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు. దిస్ ఇస్ నాట్ ఫర్ జెంటైల్స్. ఇది అన్నిలకు కాదు, ఇది క్రీస్తుని ఎరిగిన వారికి కాదు. క్రీస్తుని ఎరిగిన వారే ఇప్పుడు మళ్ళీ సిలువ వేయబడాలా. ఊరికే గుడ్ ఫ్రైడే వచ్చిందని 40 రోజులు ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా మంచినీళ్ళు కూడా ముట్టట్లేదు బ్రదర్. వాళ్ళు ఎంత భక్తున్నారో, దట్ ఈస్ ఆల్ కస్టమ్. బట్ ఎ పర్సన్ దట్ బిలాంగ్స్ టు ఎ క్రైస్ట్ విల్లింగ్ టు బి క్రూసిఫైడ్ టు ద వరల్డ్. లోకానికి, శరీరానికి సిలువ వేయబడేవాడుగా. ఇక్కడ ఏంటంటే క్రీస్తు సంబంధులు శరీరమును క్రూసిఫైడ్ ఆర్ క్రూసిఫై ద ఫ్లెష్. శరీరమును సిలువ వేయటం చాలా కష్టం. శరీర కార్యములు పై వచనాల్లో చెప్పాడు. శరీరానికైతే కార్యములు అని బహువచనం వాడాడు. ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికైతే ఆత్మ ఫలములు అని బహువచనం వాడాలి కదా. కానీ ఏం వాడాడు? ఏకవచనం వాడాడు, సింగులర్ వాడాడు. ఆత్మ ఫలమేమనగా అక్కడ 9 విషయాలు రాశాడు. కానీ కార్యములు శరీరానికి సంబంధించింది అయితే బహుకార్యాలు ఉన్నాయి. ఆత్మకు సంబంధించింది అయితే ఫలం ఉంది. శరీరానికి సంబంధించింది అయితే దెర్ ఈజ్ ఎ రూట్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఆత్మకు సంబంధించింది అయితే దెర్ ఈజ్ ఎ ఫ్రూట్ ఫర్ ద స్పిరిట్. ఆర్ వి రూటెడ్ టు ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ బ్రింగింగ్ ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? శరీర కార్యములనే వేరు కలిగి అక్కడే ఉండిపోయామా? అది వారికి తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలన్న బహుశా శరీర కార్యాలు చాలా వాళ్ళు అనుమతిస్తూ వచ్చిండవచ్చు. అయితే కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆత్మ నియమం పనిచేస్తుంది. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మన జీవిత సత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం కావాలా, ఆత్మ కావాలా? అందుకని గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మనము శరీరమునకు దాసులు కాదు, నీతికి అవయలమై దాసులమై ఉన్నాం. ఆయన మనల్ని కృప ద్వారా ప్రేమించినాడు, కృప ద్వారా రక్షించినాడు, కృప ద్వారా తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, నాకు ప్రార్థన చేయడం చేత కదా, పర్లేదమ్మాయి నేను హెల్ప్ చేస్తా. నాకు మందిరికి వెళ్ళడానికి వీలు కావట్లేదు, పర్లేదు నేను తీసుకెళ్తా. బైబిల్ చదువుబుద్ధి కావట్లేదు, పర్లేదు నేను నీకు సహాయం చేస్తా. ఈ జీవితం సాగలేను ప్రభువా, ఇంక విసిగిపోయాను,
పర్వాలేదు నేను చేయి పట్టుకుని నడిపిస్తా. ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఆరిగిపోయినాయి, పర్వాలేదు నేను నీ కన్నీళ్ళు తుడుస్తా. ఇక నేను ఈ యాత్రకు సాగలేను, మా ఆయనతో ఏగలేను, మా ఆవిడతో ఏగలేను, మా పిల్లలతో ఏగలేను, నా బ్రతికే దుర్భరం అని అనుకుంటున్నాను. పర్వాలేదు, నీ భుజం మీద చేయేసి, నీ కన్నీళ్లు తెడిసి, నీ గుండెని దిటవు చేసి, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నూతనంగా నేను నడిపిస్తే కదా, చివరిదాకా నడిపిస్తే కదా, పరలోక రాజ్యం దాకా నిన్ను నడిపించే బాధ్యత నాదే అని పరిశుద్ధాత్మ దేవుడు పూచీకత్త తీసుకొని మనతో పాటు రావటానికి ఇష్టపడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకొద్దు, ఈ సహాయం నాకొద్దు, నేను తిరిగి దాస్యం అనే కాడి కిందకి వెళ్తా అని అనుకుంటామా? ఓ గలతీలారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు ఎలాగ వెళుతున్నారు? మన సంగతి ఏంటి? ధర్మశాస్త్రం అనే కాడి కిందికి తిరిగి వెళ్ళిపోయాం, నిబంధనల కాడి కిందికి తిరిగి వెళ్ళిపోయాం. ఆ కృపాసత్య సంపూర్ణైన యేసును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ఇష్టపడకుండా వారి కృపను మనం నిరర్థకం చేసినాం. అందుకే పౌలు అన్నాడు, కృప విస్తరించినని పాపం కూడా విస్తరించిన. అట్లా అనరాదు. కృపను మనం నిరర్థకం ఐ విల్ నాట్ ఫ్రస్ట్రేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను నేను వ్యర్థపరచును. ఆ కృప మనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన యేసు. 3వ దాకా చదివి ముగిస్తామా? 6:14 గలతీ 6:14 లోకమునకు నేనను, లోకము నాకు సిలువేయబడి. ఇది 3వ సిలువ, క్రూసిఫైయింగ్ ద వరల్డ్. లోకమును సిలువ వేయట. మొదట క్రూసిఫైయింగ్ నేను అనేదాన్ని సిలువ వేయట. రెండవది క్రూసిఫైయింగ్ ద ఫ్లెష్. 5:24 మొదటిది 2:20, రెండవది 5:24 శరీరమును దాని ఇచ్చలను సిలువ వేయట. మూడవది 6:14 క్రూసిఫైయింగ్ ద వరల్డ్. లోకమును సిలువ వేయట. లోకం అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఒకటో యోహాను 2లో అపోస్తుడైన యోహాను చెప్పాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం. అనేకసార్లు లోకం మనల్ని సిలువ వేసింది, కానీ మనం లోకానికి సిలువ వేయబడలేకపోయాం. లోకం మనల్ని ఏలుతూ వచ్చింది, లోకం మనల్ని వశపరుచుకుంటూ వచ్చింది, లోకం మనల్ని నడిపిస్తూ వచ్చింది. ఈ లోకం శాశ్వతం కాదు. వదినాన్ని ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. ఈ లోకానికి మొదట 2 పదాలు కలుపుకోవాలా. ఏంటది? పరలోకం. పర ప్లస్ లోకం. పర అంటే మందిగా అంది అని అర్థం. మనది గాంధీ, మనది గాంధీ అంటే వేరే వాళ్ళది అనుకోవద్దండి. మనది గాంధీ అంటే దేవుడిది. పరా ప్లస్ లోకం. పరాయి వాళ్ళు వచ్చినారంటాం కదా, పరాయి వాళ్ళు తీసుకోవద్దంటాం కదా. మనది గాంధీ. ఈ లోకాధికారి లోకము ఇదంతా, ఈ లోకాధికారిది కాని లోకం పరా లోకం. అక్కడ మనం ఉండబోతున్నాం. అక్కడ సదాకాలం ఆయనతో ఉంటాం. ఇలా దుఃఖం, నిట్టూర్పు, వేదన, అవమానం, కృంగుదల లేదు. ఇలాంటి వర్షం కానీ, బిల్డింగ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఇవేవీ కనపడవు. దేవుని ప్రజలు ఆయన యొక్క రూపంలో వారు ఉండబోతున్నారు, ఆయన మహిమలో వారు ఉంటున్నారు. ఆకలి లేని దేశం, బాధ లేని దేశం. ఎలాగ వాచ్ పెట్టుకోవాల్సిన పని ఉండదు, కళ్ళ కనపడవని కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పని ఉండదు, అలంకారంగా ఉండాలని చక్కగా అలంకరణ చేసుకోవాల్సిన పని ఉండదు, లోకపరమైన వద్దతులు టైం చూసుకోవాలని వాచ్ కట్టుకోవాల్సిన పని ఉండదు, ముళ్ళు కుచ్చుకుంటాయి, దుమ్ము అవుతుంది, చెప్పులు వేసుకోవాల్సిన పని ఉండదు. ఆ పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలతో పొదిగించబడిన ఆ దేశంలో ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక దశాబ్దం కాదు, ఒక శతాబ్దం కాదు, నిత్యమో మనం ఉంటాం. ఇప్పుడు గలతీలారా, ఈ 3 రకాల సిలువల్లో మీరు ఏ సిలువ దగ్గర ఉన్నారు అని పౌలు ప్రశ్నలో సంధిస్తున్నాడు. మన సంగతి ఏంటి? మనం ఎక్కడున్నాం? బహుశా మొదటి సిలువ 2:20 దగ్గరే వచ్చి ఆగిపోయాం అనుకుంటా. నేను సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పడం దగ్గర మనం ఆగిపోయాం. మనం ఇంకా సిలువ వేయబడలేదేమో. ఇక్కడే మొదటి సిలువ దగ్గరే ఉంటే రెండవ సిలువ దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళాలా? శరీరం ఎప్పుడు సిలువ వేయబడాలా? అక్కడికి వెళ్ళకపోతే లోకం ఎప్పుడు సిలువ వేయబడాలా? ఈ 3 సిలువలు మన జీవితంలో కార్యసిద్ధగితే అప్పుడు 6:14 మొదటి భాగం ప్రకారము క్రీస్తు యేసు సిలువ ఎంతో తప్ప మరి దేని ఎందో అతిశయించటం నాకు దూరం అగునగాక. ఐ వాంట్ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సిలువ యందు అతిశయించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో వాళ్ళు దే ఆర్ ఎనిమీస్ టు ద క్రాస్. సిలువకు శత్రువులు. 2 రకాలైన ప్రజలే ఉంటారు. ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్, ఫ్రెండ్స్ ఆఫ్ ద క్రాస్. సిలువ శత్రువులైనా ఉంటారు, సిలువ స్నేహితులైనా ఉంటారు. మనం సిలువ శత్రువులమా,
సిలువ స్నేహితులమా? ప్రభువుల దగ్గరికి వచ్చి మన జీవితాలు పరీక్షించుకొని నది వలె ప్రవహించి ఆ రక్తపూటలో కడిగి శుద్ధీకరించబడి, నాథా అరికాలం మొదలుకొని అన్నిటి దాకా నేను సిలువేయబడలేకపోయాను, నా శరీరం సిలువేయబడలేకపోయింది, నా చుట్టూ నా లోకం సిలువేయబడలేకపోయింది. అందుకే నీ సిలువ ఏందో హర్షించుట, అతిశయించుట, మహిమ పొందుట నాకు ఇష్టంగా కనిపించలేదు. లోకము, దాని ఆశలు, దాని పద్ధతులు, దాని చుట్టూ వైభవం యొక్క అతిశయమే నా అతిశయంగా భావిస్తూ వచ్చినాను. నన్ను నీ రక్తం చేత కడుగు, పరిశుద్ధపరచు, నన్ను నీ వలే చేయి, నేను నీతో పాటు సదాకాలం ఉండాలని కోరుతున్నాను. ప్రభువైన యేసు రమ్ము.